సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో మతపరంగా విడిపోయి ఫామ్ అయిపోయి ఉన్నాయి. చాలా దేశాలు, బంగ్లాదేశే తీసుకోండి, అంతే. అసలు అక్కడ హిందువులు అనే వాళ్ళని ఎలా చేశారు అనేది రీసెంట్గా కూడా చూసాం. అలా చాలా దేశాలు, కజకిస్తాన్ కానీ కొన్ని దేశాలు మతపరంగా విడిపోయి క్లియర్ కట్గా స్టేట్మెంట్తో ఉన్నారు. అలా ఉండటం కరెక్ట్ అంటారా? ఇలా భారతదేశం లాగా భిన్నమత సమ్మేళనం ఇట్లా ఉండటం కరెక్ట్ అంటారా? భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని రకాల మనుషులు ఉన్నారు, ఇవేం పట్టించుకోలేదండి. వేదం ఎప్పుడు ఒకటే మాట చెప్తుందిగా, కృణ్వంతో విశ్వమార్యం. ఈ ప్రపంచం అంతా కూడా ఆర్యవంతంగా, అంటే సంస్కారవంతులైన ప్రజలు ఉండే విధంగా మారాలి అని కోరుకున్నారు. అలాగే వసుదైవ కుటుంబకం అని చెప్పారు. అంటే ఈ భూమి అంతా కూడా ఒకే కుటుంబంలాగా జీవించాలి అని చెప్పేసి అన్నారు. అందుకే ఈరోజు భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అని కూడా అంటారు. ఎందుకు? ఈరోజు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఆ రోజు ఇన్ని దేశాలు ఉన్నాయి. కానీ ఆ రోజైనా ఈ రోజైనా మిగతా దేశాలన్నీ కూడా తమ భోగాలు, తమ సుఖాలు పరమావధిగా చేసుకున్న జీవిస్తున్న కాలంలో కూడా భారతదేశంలో ఇక్కడ ఋషులు యాగాలు చేశారు. ప్రపంచం బాగుండాలని ఇక్కడ ఋషులు త్యాగాలు చేశారు. ఎలా అయితే ఒక ఇంట్లో 50 గదులు కట్టుకున్నా సరే దేవుడి కోసం ఒక చిన్న పూజ గది పెట్టుకుంటాం. కానీ ఆ చిన్న పూజ గదిలో కూర్చుని మా కుటుంబ సభ్యులందరూ బాగుండాలి, మా కుటుంబం బాగుండాలని మనం కోరుకుంటామా లేదా? అలాగే భారతదేశం ప్రపంచంలో చూసుకుంటే పట్టణంలో ఇంతే ఉండొచ్చు, కానీ ఆ ఇంత భూమిలోనే కూర్చుని లోకా సంస్థ సుఖినోభవంతో అంటూ ఇక్కడ యాగాలు చేశారు. ఆ యాగాలు సఫలీకృతం అవటం కోసం ఇక్కడ త్యాగాలు చేశారు. ఒక దదీచి మహర్షి కావచ్చు, ఒక శిబి చక్రవర్తి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. అందుకు ప్రపంచానికి భారతదేశం పూజగది. ప్రపంచం మొత్తం యొక్క బాగు కోరుకుంది తప్ప ప్రపంచంలో మా మతమే ప్రపంచం అంతా ఉండాలి అని ఈ రోజు మనం కోరుకోలేదు, కోరుకోం కూడా. కొన్ని డిబేట్స్ ఎలా వెళ్తున్నాయి అంటే ధర్మానికి సంబంధం లేకుండా అసలు ఆ క్వశ్చనీర్ అదంతా కూడా టాపిక్స్ అంతా దేశం వైపు వెళ్తుంది. ఇక్కడ టాపిక్ వచ్చేసేసి ధర్మం గురించి, మీరు ధర్మం గురించి ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ మతపరమైన దాని గురించి మాట్లాడుతున్నారు. వన్స్ ఈ మతపరమైన టాపిక్ వస్తే లలిత్ కుమార్ గారు రెడీగా ఉన్నారా డిబేట్కి? ఎప్పుడైనా రెడీ అండి. అండ్ ఇక్కడ మీరు ఇంకోమంటున్నారు, చాలా టాపిక్లు దేశం వైపు వెళ్తున్నాయి అని చెప్పేసి. 100% ఒక హిందువుగా మేము ఫస్ట్ ఆలోచించేది ధర్మము, దేశమే. కారణం ఏంటంటే మాకు సాక్షాత్తు రామచంద్ర ప్రభువులకే ప్రభువు. ఎవరైతే ఇప్పుడు ఆడు ప్రభు, ఈడు ప్రభు అనుకుంటున్నాడు, వీళ్ళందరూ కాదు. ఆ ప్రభువులందరికీ ప్రభు రామచంద్ర ప్రభువే. అటువంటి రామచంద్ర ప్రభువు చెప్పిన మాట, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పేసి. సాక్షాత్తు సనాతన ధర్మంలో వేదాన్ని నేర్చుకున్న రామచంద్ర ప్రభు చెప్పిన మాట, జన్మభూమి కన్న తల్లి, స్వర్గంతో సమానం అని చెప్పేసి ఈ రెండింటికి ఈక్వల్ ప్రాధాన్యత ఇచ్చాడు. మరి స్వర్గంతో సమానమైన అటువంటి జన్మభూమిని మేము కాపాడుకోవటం కోసం మాట్లాడమా? మా ధర్మం మాకు చెప్తుంది నీకు దేశం ముందు అని చెప్పేసి. అంటే దేశం నాది అని వాళ్ళు అంటున్నారు, మీరు అంటున్నారు కదా. ఇప్పుడు దేశం గురించి మనం డిబేట్ చేయలేము. చేయాలండి. ఓకే, ఇప్పుడు ఒక హిందువుగా నేను ఈ దేశంలో విగ్రహారాధన చేస్తున్నాను అంటే ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఈ దేశంలో ఉండే ప్రతి అణువులోనూ పరమాత్ముడు ఉన్నాడు. ఆ అణువుల్లో నుంచి కొంత మట్టిని తీసుకుని నేను ఒక రూపం చేసుకుంటే అందులో దేవుడు ఉన్నాడు. అందులోంచి ఒక రాతిని తీసుకుని రూపాన్ని చెక్కుకుంటే అందులో నాకు దేవుడు ఉన్నాడు. ఆ విషయం ఆ దేశంలో ఒక చిన్న మొక్కలో నేను చూసుకుంటే ఆ మొక్కను పూజిస్తాను, అందులో నాకు దేవుడు ఉన్నాడు. ఏంటి మరి ఇలా నేను ప్రతి అణువులో ఈ మట్టిలో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఆ రెండు మతాల వాళ్ళు అంటారా? ఇప్పుడు దేశం నాది, లేకపోతే నేను ప్రతి దానిలో ఇది చూస్తున్నాను అని మీరు అన్నట్లే వేరే మతం వాళ్ళు కూడా ఈ దేశం నాది, ఈ దేశం నాది అనుకోవటానికి, నాది అని భావించి అలా జీవించడానికి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో కూడా రాస్తారు, ఈ బస్సు మన అందరిది అనిపేసి. మన అందరిది అన్నారు కదా అని చెప్పేసి మనకు అవసరం వచ్చినప్పుడు అమ్ముకు తప్పమని కాదు దాని అర్థం. మనది అని ఎంత బాధ్యతగా చూసుకుంటామో అంత బాధ్యతగా చూసుకోమని చెప్పేసి చెప్పటం. ఆల్రెడీ బోర్డు చేంజ్ అయింది, మీరు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఫస్ట్ స్టేట్మెంట్ కూడా వచ్చేసింది. ఇంకేవైనా మార్పులు ఉంటే ఏం చేయాలంటారు టీటీడీలో? ఒకటే అండి, సామాన్యుడికి దర్శనాన్ని అందుబాటులోకి తేవాలి. సామాన్యుడిని గుడి దగ్గరికి, గర్భాలయం దగ్గరకు వచ్చి స్వామిని చూసే క్షణం రాగానే ఆడు చూశాడో లేదో అనే భావం నుంచి బయటకు వచ్చేలోపే బయటికి ఈడ్చి పడేస్తుంటారు. అటువంటి అమర్యాదకరమైన ధోరణి పోవాలి. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ కూడా ఇదిగో ఈ భక్తులు రావటం వల్లే, వీళ్ళు చందాలు వేయటం వల్లే,
వీళ్ళు ఇస్తున్న కానుకలతోటే మనం బ్రతుకుతున్నాము అనే ఒక దృక్పథాన్ని వాళ్ళు ఇక్కడ పెంచుకోవాలి. సారీ అండి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు. నేను ఒక వీడియో చూశాను, నిజంగా చాలా బాధ అనిపించింది. ఇప్పుడు మీరు చెప్తున్న సీనే ఎక్కడో తమిళనాడులోనో సంథింగ్ ఎక్కడో ఇలా రావటం అలా ఈడ్చిపడేయటం, ఇలా రావటం ఇలా ఈడ్చిపడేయటం జరుగుతోంది క్యూ లైన్లో. ఇక్కడ ఒక విఐపి కేటగిరీ విత్ ఫ్యామిలీతో చక్కగా ఫోటో దిగుతున్నారు పక్కనే, అవును. ఆ పక్కనే ఫోటో దిగుతున్నారు, వీళ్ళని మాత్రం ఈడ్చిపడేస్తున్నారు. రీసెంట్గా ఒక రాజకీయ నాయకుడి స్టేట్మెంట్ చూడాలండి. రాజకీయ నాయకుడు ఒక అతను మాట్లాడుతూ దేవాలయాల్లోకి వచ్చేపాటికి అందరినీ సమానంగా చూడట్లేదు, అందుకే మత మార్పులు జరుగుతున్నాయి, దిక్కుమాలు వగడు బాగాడు. ఈ దేవాలయాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి, దేవాదాయ శాఖ చేతుల్లో ఉంది. గుడికి వస్తే పార్కింగ్కి 10 రూపాయల టికెట్, చెప్పులు పెట్టుకోవడానికి 5 రూపాయల టికెట్, కొబ్బరికాయ కొడటానికి 20 రూపాయల టికెట్, అర్చనకి 50 రూపాయల టికెట్, ప్రసాదానికి 100 రూపాయల టికెట్. ఎవడు పెట్టాడు? మేము పెట్టామా? ధర్మదర్శనానికి వెళ్ళేవాళ్ళు కాకుండా మిగతాది విఐపి దర్శనానికి 100, స్పెషల్ బ్రేక్ దర్శనానికి 200 టికెట్లన్నీ మేము పెట్టుకున్నామా? మా దేవాలయాలతో మా గుడులతో వ్యాపారం చేస్తున్న మీరు దరిద్రులారు, రాజకీయ నాయకులు చేస్తున్నారు. మీరు చేస్తా గుళ్ళో ఇట్లాంటి బాధాకరంగా ఉన్నాయంటే ఆ బాధాకరమైన దాన్ని ప్రశ్నించాల్సింది ఎవరిని? ప్రభుత్వాలను ప్రశ్నించాలి. హిందూ సంఘాలను ప్రశ్నిస్తే ప్రయోజనం ఏంటి? అందులో ఉన్న అర్చకుల్ని ప్రశ్నిస్తే ప్రయోజనం ఏముందండి? అర్చకులు బ్రతికి ఎంత అన్యాయంగా ఉందంటే ఇన్నిటికీ టిక్కెట్లు పెట్టి దోచుకునే దేవాదాయ శాఖ అర్చకుడు ప్లేట్లో 10 రూపాయలు పడితే తీసుకుని జేబులో పెట్టుకుంటే అర్చకుడి మీద కంప్లైంట్లు ఇస్తున్నారు, కేసులు పెడుతున్నారు. అర్చకుడికి మెమోలు ఇస్తున్నారు, నువ్వు ప్లేట్లో డబ్బులు హుండీలో ఎందుకు వేయలేదు అని చెప్పేసి. ఎవరు బానిస బతుకు? ఎవరికి బానిసత్వం చేస్తున్నావు? కాబట్టి ప్రభుత్వాలని నిలదీయాలి, ప్రతి హిందువు నిలదీయాలి. ఇంకొక విషయం కూడా అండి, ఇక్కడ నాకు కొన్ని మార్పులు ఏవైతే టీటీడీలో మీరు మేము అనుకుంటున్నారో చెప్తున్నాం కదా, స్టాఫ్ బిహేవియర్ మారాలి. ప్రతి ఒక్క అక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగస్తులు అందరూ కూడా తాము శ్రీవారి సేవకులమే అనే ఒక దృక్పథంలోకి రావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా తిరునామాన్ని ధరించాలి ఖచ్చితంగా, లేదంటే ఏదో ఒక రకమైన తిలకధారణ చేయాలి 100% కూడా. దాంతోపాటు టీటీడీలో సంప్రదాయ పరిరక్షణ కూడా జరగాలి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది, ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ఆగమం ఉంటుంది. ఆ ఆగమ శాస్త్రాలను అనుసరించి అక్కడ సంప్రదాయాల్ని పరిరక్షించాలి. హిందుత్వం నిలబడాలి, ఆలయం బాగుండాలి, ఆగమం బాగుండాలి, అర్చకుడు బాగుండాలి.